తమ ఇళ్లలో సోదాలు చేస్తున్న ఈసీకి కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో 12 కోట్లు ఉన్నాయని చెప్పినా పట్టుకోలేదన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. మీడియాను డైవర్ట్ చేసి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై తమ మీద కుట్రలు చేస్తున్నాయని అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అయితే బీఆర్ఎస్ దూసుకుపోతా ఉంది. కేవలం ఇవాళ రేపు మాత్రమే ప్రచారానికి గడువు అయితే ఉంది. పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీతకే ఓటు వేసి గెలిపించాలంటూ కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ప్రచారం అయితే చేస్తున్నారు. మాట్లాడదాం ఒకసారి. రాజేశ్వర రెడ్డి గారు, ఎలా జరుగుతా ఉంది ప్రచారం, ఏమంటున్నారు ప్రజలు? గత 15-20 రోజులుగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గల్లీలో వేసిన రోడ్డు గోపీనాథ్ గారు వేసిందా, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందా కదా అని మాట్లాడుతున్నాం. బాగైన డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాళ్ళ బిల్లులు క్యాన్సిల్ చేయడం కానీ, 24 గంటల కరెంట్ రావడం కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మనసుకి హత్తుకున్న స్కీమ్లు ఇవాళ సరిగ్గా జరగట్లేదని చెప్పేసి వాళ్ళ యొక్క భావనలో ఉన్నారు. కాబట్టి 10 ఏళ్ళ ప్రభుత్వం చూసిండ్రు. అదేవిధంగా 3 సార్లు గోపీనాథ్ గారిని చూశారు. గోపీనాథ్ గారిని ఎన్నుకొని దురదృష్టవశాత్తు చనిపోయింది. కాబట్టి ఖచ్చితంగా గోపీనాథ్ గారు సతీమణి ఈ ఎన్నికల్లో మేము గెలిపిస్తామని చెప్పేసి కూడా ఈ ముక్త కంఠంతో ఏకదాటిగా చెప్తా ఉన్నారు. అది మీరు కూడా ఇక్కడ ఎవరిని అడిగినా 10 మందిని అడిగితే అందులో 6-7 మాత్రం ఖచ్చితంగా ఇవాళ కారే గెలవాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎర్రగడ్డలో మా మెజార్టీ కాకుండా మొత్తం కాన్స్టిట్యున్సీ వారిగా 50,000 మెజార్టీతో ఇలా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. రైట్, మీరు 50,000 మెజారిటీ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరొక పక్క ఇటు నవీన్ యాదవ్ కు 30,000కు పైగా కూడా మెజారిటీ వస్తుంది, ఆయనే గెలుస్తారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 0 అయింది. నవీన్ యాదవ్ కును బీఆర్ఎస్ పార్టీకే పోటీ అని చెప్పి తీసుకొచ్చారు. మొదటి రోజు నామినేషన్ రోజున 30,000 బెట్టింగ్ అన్నారు, ఆ తర్వాత 20,000 అన్నారు, ఆ తర్వాత 10,000కి వచ్చింది. చివరికి మేము 50-50% అని చెప్పేసి బెట్టింగ్లు పెట్టేటోళ్ళు లేడు, కట్టేటోళ్ళు లేడు. ఇవాళ బెట్టింగ్లు పోయినాయి. అదేవిధంగా ఖచ్చితంగా ఇవాళ నవీన్ యాదవ్ ఇంతకుముందు ఏం చేసిండు, గోపీనాథ్ గారు ఏం చేసిండ్రు, ఇంతకుముందు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రు, ఖచ్చితంగా బేరీజ్ వేసుకో. కాబట్టి మా ప్రచారం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వారికి దొరికిన కేసీఆర్ కిట్ కావచ్చు, అదేవిధంగా ఇతర 2,000 పింఛన్ కావచ్చు, లేక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకు వచ్చిన అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ కొత్తగా వస్తాయని చెప్పేసి అనుకున్నారు, రాలేదు. కాబట్టి చాలా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ గులాబీ పార్టీకి జేజేలు పలుకుతున్నారు. నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలో ఎలక్షన్ కు సంబంధించినటువంటి అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఏమీ లేదని చెప్పేసి ఒక నోట్ను కూడా ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఎందుకు కావాలనే చెప్పి తనిఖీలు చేస్తా ఉన్నారని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ రవీంద్రరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇవాళ ఎర్రగడ్డలో కూడా నిన్న మీరు చెప్పినట్టు రవీంద్రరావు గారు, అదేవిధంగా వారితో పాటు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో సెర్చ్ వారెంట్ లేకుండా మొత్తం కూడా కెమెరాలను కూడా తీసుకొని, మీడియాను తీసుకొని లోపల పోయి వెరిఫై చేసిండ్రు. ఒక పైసా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు దొరికినాయి చెడ్డీలు దొరికినాయి, బనీళ్ళు దొరికినాయి, వాడి పడేసినాయి, అంతే కదా. అదే ఇక్కడ ఎర్రగడ్డలో 12 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి అదే ఫ్లయింగ్ స్క్వాడ్కి వస్తే మేము కూడా అక్కడ పోయి చూస్తే చాలాసేపు 3 గంటల సేపు వెతికిండ్రు. ఏం జరిగిందో తెలీదు, ఒక్క పైసా కూడా మాకు ఇవ్వలే. మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా మీరు స్థానికంగా కాంగ్రెస్ నాయకుల డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మీ మీదనే కేసు అయిందని చెప్పేసి అంటున్నారు కదా రివర్స్ లో. వాళ్ళు ఎవరి మీద ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా కేసులు పెట్టుకోవచ్చు. ఇప్పుడే మీ ద్వారానే వింటున్నాం, మా మీద ఎందుకు కేసు అవుతుంది? ఇవాళ వాళ్ళ దగ్గరికి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళతోని ఇవాళ వాళ్ళు చెక్ చేసుకున్నారు. వాళ్ళు ఏమున్నదో మీడియాని లోపల పంపించమని చెప్పినాం. మీడియాని లోపల పంపించమంటే మా మీద కేసు పెట్టి ఇవాళ పైసలన్నింటినీ కూడా వాళ్ళు మంచుకున్నారని చెప్పేసి భావించాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు మాగంటి సునీత వారి ఫ్యామిలీ ఇష్యూని డైవర్ట్ చేసేందుకే మీరే మీ బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించేందుకు అనుమానాలు వ్యక్తం అవుతాయని వాళ్ళే సమాచారం ఇచ్చారని కూడా మాట్లాడుతున్నారు. 2 ప్రభుత్వాలు మాది కాదు, కేంద్ర ప్రభుత్వం మాది కాదు, రాష్ట్ర ప్రభుత్వం మాది కాదు, ఏ అధికారులు మాతో పాటు లేరు. కాబట్టి ఇవాళ ఎవరితో కుమ్మక్కెత్తున్నారో మీకు తెలుసు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఇలా బీఆర్ఎస్ దాడికి తట్టుకోలేక ఇద్దరు కలిసి అన్నదమ్ములా పనిచేస్తుండ్రు. ఏది చేసినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇవాళ ఇక్కడ గోపీనాథ్ గారు సత్యమని అద్భుతమైన మెజార్టీతో వారు చీరలు వంచినా
కుట్టు మిషన్లు వంచినా ఇవాళ ఇతర వాళ్ళైతే ప్రెషర్ కుక్కర్లు వంచినా ఓటుకు 5,000 ఇచ్చినా విజయం మాత్రం మాది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ని చేసినా కూడా తమ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని గెలుపొందుతోంది. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు ప్లే చేసినా కూడా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరంటూ కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, విజయ్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి.